భూసేకరణపై టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధించారు. ఒకే మండలంలో ఒక్కో చోట ఒక్కో పాలసీని అమలు పరుస్తున్నారని, దాంతో సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. రైతులకు తాము సమాధానం చెప్పలేకపోతున్నామని, దాంతో మండలం ఒక యూనిట్ గా అయిన పాలసీని అమలు చేయాలని కోరారు సభ్యులు. అంతేకాకుండా తమ ప్రశ్నల్ని మంత్రులు సరిగా వినట్లేదు అంటున్నారు ఎమ్మెల్యే. అయితే భూసేకరణ, భూ సమీకరణపై మండలం యూనిట్ గా పాలసీపై సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి టీజీ భరత్. ఇప్పుడు రేట్లది కాకుండా ఇప్పుడు రేట్లది ఎవరికన్నా ఇచ్చినామంటే అందరూ అడుగుతారు కదా అధ్యక్ష. సో అది దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఏరియా, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో బట్టి డిసిషన్ తీసుకుని ఇచ్చాను. ఇంక్లూజివ్ గ్రోత్ ప్రకారం ప్లాన్ చేసి చేస్తుంటారు అధ్యక్ష. ఒక్కొక్క చోట పూలింగ్ అనుకోండి, ఒక చోట అక్విజిషన్ అనుకోండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అక్కడ ఏది బెటర్ పద్ధతిలో పోతే బాగుంటుంది, బెనిఫిట్ అయ్యేది. అల్టిమేట్లీ గవర్నమెంట్ చూసేది వాళ్ళకి ఎక్కడ ఎక్కువ నష్టం కాకుండా ఉండే దాన్ని బట్టి ప్లాన్ చేసి డిసైడ్ చేస్తుంటాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన దానికి గ్రౌండ్ లెవెల్ అలా లేదు అధ్యక్ష. 15 సంవత్సరాల నుంచి మనం పెండింగ్ పెట్టిన తర్వాత అనేక సమస్యలు వచ్చాయి. చాలా మంది డెత్ అయిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వమంటే డెత్ అయిపోయారు కదా, మేము ఇల్లు ఇవ్వమంటాను. ఇలాగ అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాని మీద పూర్తిగా దృష్టి సారించి అవన్నీ కూడా క్లియర్ చేయకపోతే రైతులు రేపు చాలా ఇవ్వాలా. బోల్డెన్ మంది రైతులు ఎక్వైర్ చేసుకోవాలి. మనం వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఉండాలి అధ్యక్ష. దయచేసి విజయ్ గారు ప్లీజ్, మినిస్టర్ గారు రిప్లై ఇచ్చారు. సమస్య ఉంది నాకు తెలుసు. ఒకసారి మినిస్టర్ గారిని కలిసి మాట్లాడి డిస్కస్ చేసి ఆఫీసర్తో దాన్ని పరిష్కారం చేయడం కోసం ఆలోచన చేయండి. కాదు అంటే మేము ఏమడుగుతున్నాం, క్వశ్చన్ వినట్లేదు అన్నమాట మంత్రులు. అది డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండి పోతుంటారు కదా. ఒకటే పద్ధతి, ఒకటే పాలసీ తీసుకొని పోయేకి ల్యాండ్ అక్విజిషన్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఉంటుంది కదా అధ్యక్ష. ఒకే మండలంలో 10 విలేజ్లు ఉంటే ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్లో ఒక పత్తి, ఆ విలేజ్ ఒక పత్తి పెట్టి అక్కడ రైతులు అన్రెస్ట్ వస్తుంది. మీరు ఏ పాలసీ తీసుకుంటారో బెస్ట్ పాలసీ ఒకటి తీసుకోండి. బట్ యూనిఫామ్ అట్లీస్ట్ ఒక మండలం ఒక యూనిట్ తీసుకుని దానికి ఒకే పాలసీ పెట్టండి. లేకపోతే మీరు ఐటీ మాది వేరు, టూరిజం మాది వేరు, లేకపోతే ఇండస్ట్రీ మాది వేరు అంటే అక్కడ రకరకాలు కూడా వస్తుంది. ఖచ్చితంగా ఒకసారి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి డిస్కస్ చేసి ప్లాన్ చేస్తాం అధ్యక్ష.